సరిగ్గా చేసుకుంటే ఇంట్లో వండిన వెజిటబుల్ బిర్యానీ రుచి చాలా బావుంటుందండి. రెస్టారెంట్స్‌కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించదు. అంత బావుంటుంది. ముందుగా వెడల్పాటి గిన్నెలో కొన్ని నీళ్లు వేడి చేసి క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. నీళ్ళన్నీ వంపేసి ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొద్దిగా సోంఫ్, మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా పత్తరపూల్, అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేసి, ఇప్పుడు 4 టమాటో ముక్కలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దను పక్కకు పెట్టేసి కుక్కర్‌లో నూనె వేడి చేసి ఒక పెద్ద యాలుక, 2 స్టార్ పువ్వు, ఒక చిన్న స్పూను షాజీరా వేసి కాస్త వేగాక 2 పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కాస్త రంగు మారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద, 4 పచ్చిమిర్చి చీలికలు, అరచెక్క నిమ్మరసం పిండి ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఈ బిర్యానీలో పెరుగు వాడటం లేదండి. పెరుగు వేస్తేనే రుచి వస్తుంది అనుకునేవాళ్ళు మీరు ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు కూడా వేసి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి సగం కూరని ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలి. మీరు వేసిన టమాటో గుజ్జులో నీరు శాతం తక్కువగా ఉంటే కనుక ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా సగభాగం కూరని ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత 80% ఉడికించిన బాస్మతి రైస్ని కుక్కర్లో అడుగు భాగంలో ఉన్న కూర మీద లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వేసిన రైస్ లేయర్ మీద మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న కూరను కూడా లేయర్ లాగా వేసి ఒకసారి గరిటెతో సర్దేసి కుక్కర్ మూత విజిల్ పెట్టి చిన్న మంట మీద 10 అంటే 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి విజిల్స్ అయితే ఏమీ రావండి. ఇలా కుక్కర్ మూత విజిల్ పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా చక్కగా దమ్మయినట్లు ఉడికిపోతుంది. అడుగు కూడా ఏమాత్రం మాడదు. నేను ఈ వెజిటబుల్ బిర్యానీలో పెరుగు, నెయ్యి ఏమాత్రం వాడలేదండి. మీకు పెరుగు, నెయ్యి కావాలి అంటే వేసుకోవచ్చు. నెయ్యి వేయకపోయినా, పెరుగు వేయకపోయినా మనం ఇంట్లో తయారు చేసుకున్న వెజిటబుల్ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.